హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియో చూస్తే మీకు అన్ని చిన్ననాటి గుర్తులే గుర్తుకొస్తాయండి. ఈ దోశ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. చిన్నప్పుడు వీధులంటా తిరుగుతూ అమ్మేవారండి దోశలు. ఇలాగ మెత్తగా దోశలు ఉండేవి. 2 రూపాయలకి ఒక దోశ ఇచ్చేవారు. చట్నీ కూడా పల్చడి చట్నీ ఇచ్చేవారండి. టేస్ట్ అయితే చాలా బాగుండేది. ఈ దోశ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికోసం ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. చూడండి, మినపగుళ్ళు వేసుకున్నానండి ఒక గిన్నెలోని. తర్వాత అదే కప్పుతోటి 5 కప్పుల వరకు బియ్యం వేసుకుంటున్నానండి. రేషన్ బియ్యం ఇది. ఈ దోశలకి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయండి. దోశలు మెత్తగా వస్తాయి. 5 కప్పులు వేసుకోవాలి. ఇలాగైతేనే దోశలు అనేవి మనకి చాలా పల్చగా వస్తాయి. చాలా మెత్తగా కూడా ఉంటాయండి ఇవి. వీటిని నేను శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకుంటానండి. తర్వాత దీంట్లోనే 1 స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుంటున్నాను. చూడండి, శుభ్రంగా కడిగేసుకుని దీన్ని నేను 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. చూడండి, వాటర్ వేసుకుని దీని మీద మూత పెట్టేసుకుంటున్నాను. దీన్ని నేను మధ్యాహ్నం నానబెట్టానండి. తర్వాత సాయంత్రం 7 ఆ టయానికి చూడండి నానిపోయి ఉంది కదా. దీన్ని మళ్ళీ 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని దీన్ని మిక్సీలో వేసుకుని రుబ్బేసుకుంటానండి. తర్వాత దీంట్లోకి 1 కప్పు అటుకులు కూడా నానబెట్టుకున్నాను. ఇవి 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి, తొందరగానే నానిపోతాయి. ముందుగా కడుక్కున్న పప్పు ఉంది కదా, ఇదంతా కూడా మిక్సీలో వేసుకుని రుబ్బేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండాలి. మిక్సీ పట్టుకుని ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. అదే విధంగా మిగిలిన పిండి కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, మిగిలిన పిండి కూడా మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత అటుకులు కూడా దీంట్లోనే వేసుకుని దీంట్లో కూడా కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలాగా మెత్త దూదిలాగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని కూడా ముందుగా పిండి వేసుకున్నాను కదా, దాంట్లోనే వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకుని దీన్ని నైట్ అంతా కూడా ఇలాగే ఉంచేసుకోవాలి. నైట్ అంతా పులియబెట్టి పొద్దుట వేసుకోవాలండి. ఒకవేళ మీరు అప్పటికప్పుడు వేసుకోవాలనుకుంటే కనుక దీంట్లో కొంచెం అంతా సోడా వేసుకుని అప్పటికప్పుడు వేసుకున్నా సరే చాలా బాగా వస్తాయండి. సోడా అవసరం లేదనుకుంటే కనుక మీరు నైట్ అంతా పులియబెట్టి పొద్దుట వేసుకున్నా సరే చాలా బాగా వస్తాయి ఇవి. మూత పెట్టేసుకుని నైట్ అంతా కూడా అలా పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, పిండి చూడండి మంచిగా పొంగున్నది కదా, మంచిగా పులిసిందండి పిండి అనేది. ఈ విధంగా పులిస్తేనే దోశలు అనేవి మనకి చాలా బాగా వస్తాయి. వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పిండి టైట్ గా ఉంది కదండి, కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి మెత్తటి దోశలు కాబట్టి పిండి లూజ్ గానే ఉండాలండి. చూడండి, ఈ విధంగా ఈ లూజ్ గా ఉండాలి. తర్వాత దీన్ని మనకి కావలసినంత ఒక గిన్నెలోకి తీసుకుని ఎక్స్ట్రా ఉన్న పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 2-3 రోజుల వరకు కూడా వాడుకోవచ్చు పిండిని. నేను కొద్దిగా తీస్తున్నానండి ఒక గిన్నెలోకి. చూడండి, కొద్దిగా తీసుకున్నాను, ఒక ముగ్గురికి సరిపడగా తీసుకున్నానండి. తర్వాత దీంట్లోకి కొంచెం అంతా సాల్ట్ వేసుకుని కలిపేసుకోవాలి. ఇది చూడండి, విధంగా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి. ఈ లూజ్ ఉంటే సరిపోతుంది మనకి ఈ దోశలు వేసుకోవడానికి. తర్వాత ఇవి దోశలు వేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఈ పెనం కొంచెం వేడైన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ దోశల పెనం మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. నాన్ స్టిక్ పెనే కాబట్టి ఆయిల్ వేయకపోయినా ఒకసారి వచ్చేస్తుందండి. ఆయిల్ వేసుకుంటే కనుక చాలా ఈజీగా వచ్చేస్తుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుందని ఆయిల్ వేసుకున్నాను. మీరు నెయ్యి అయినా సరే వేసుకోవచ్చండి, నేతితోటైనా సరే వీటిని మనము కాల్చుకోవచ్చు. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనము దోశల పిండి వేసుకోవాలండి. దోశల పిండి ఇలాగా పెద్ద గరిటె ఉంటే కనుక గరిటెన్నర వేసుకుంటే సరిపోతుంది మనకి. పలుచగానే ఉంది కాబట్టి తొందరగానే స్ప్రెడ్ అయిపోతుందండి.
ఈ విధంగా పలుచగా వేసుకోవాలి. మరి పేపర్ దోసలాగా పలుచగా వేయకూడదండి. కొంచెం మందంగానే ఉండాలి దోస అనేది. వేసిన తర్వాత మంట మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలండి. పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. వీటిని తొందరగా కాలిపోతుందండి. ఇది 2 నిమిషాలు కాలితే సరిపోతుంది. ఒకవైపు 2 నిమిషాలు, తర్వాత ఇంకో వైపు తిప్పుకున్న తర్వాత ఇంకో నిమిషం కాల్చుకుంటే సరిపోతుందండి. చాలా తొందరగా కూడా అయిపోతాయి ఈ దోశలు. ఇదే దోశల్ని చిన్నప్పుడు రూపాయికి 2 రూపాయలకి అమ్మేవారండి. మేమైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళం అప్పుడు. చట్నీ కూడా చాలా బాగుండేదండి. దీంట్లోకి మాకు కొబ్బరి చట్నీ ఇచ్చేవాడు. ఈ వీడియోలో కూడా మా హోటల్లో చేసే కొబ్బరి చట్నీ ఎలా చేస్తాం అనేది వీడియో లాస్ట్ లో ఉందండి. అంతకు ముందు ఒక వీడియో చేశాను, అది ఒకవేళ చూడకపోయింటే కనుక ఈ వీడియోలో పెట్టానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేస్తే కనుక మీకు అర్థమవదు. చూడండి దోశలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలాగా రెండో వైపు కూడా 1 నిమిషం కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. తర్వాత అదే విధంగా రెండో దోశ కూడా వేసుకుంటున్నానండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, 2-3 చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీని మీద కూడా పిండి వేసుకున్నానండి. ఒక గరిటెన్నర పిండి వేసుకుని ఇలాగా పల్చగా ఒత్తుకోవాలి. దోశలు అయితే చాలా మెత్తగా ఉంటాయండి. పొల్లు లేని ముసలోళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా వేసి పెడితే కనుక 1-2 దోశలు తినేవాళ్ళు కూడా 5-6 దోశలు లాగించేస్తారండి. తినే కొలది తినాలనిపిస్తాయి, అంత టేస్టీగా ఉంటాయండి ఇవి. ఒకసారి మనము పిండి రుబ్బుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే గనక 4-5 రోజులు అయినా సరే వాడుకోవచ్చండి. ఇది ఏం పాడైపోదండి. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కూడా ఏదన్నా చేసి పెట్టమంటే అప్పటికప్పుడు కూడా ఈ పిండి ఉంటది కదా, దీన్ని చేసి అట్ల కింద వేయొచ్చండి. ఆవకాయ పచ్చడితోటైనా తినొచ్చు, చట్నీ ఉంటే చట్నీతోటైనా సరే తినొచ్చు. దేంతో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. చాలా మెత్త దూదులాగా ఉంటాయండి, చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇవి. చూడండి రెండో దోశ కూడా అదే విధంగా కాల్చుకున్నాను. అదే విధంగా మిగిలిన దోశలు కూడా వేసేసుకుంటానండి. ఫస్ట్ అయితే 2 దోశలు వేసాను. చూడండి ఎంత పల్చగా వచ్చినాయో, ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి. ఇలా చుడుతూ ఉంటే చేతిలో మొత్తం ఇమిడిపోయేలాగా ఉన్నాయి. చాలా దూదిలాగా ఉన్నాయండి, మెత్త దూదిలాగా. ఇలా చేసి పెడితే ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందేనండి, అంత బాగుంటాయి ఇవి. కలర్ కూడా నేను దీంట్లో అటుకులు వేసాను కాబట్టి కొంచెం కలర్ వచ్చినాయి కదండి. మనం అటుకులు వేసుకోకపోతే కనుక ఈ దోశలు తెల్లగా ఉంటాయండి. చూడండి ఈ విధంగా చట్నీతో కానీ, కొబ్బరి చట్నీ కానీ, పల్లి చట్నీ, ఏ చట్నీతో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను కొబ్బరి చట్నీ ఇంకా అల్లం చట్నీతో టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. చాలా మెత్తగా ఉంది ఇది. తినే కొలదు తినాలనిపిస్తుందండి. ఇంకా మీ పిల్లలకి ఇంకా బలంగా హెల్తీగా కావాలనుకుంటే నీటితో కూడా కాల్చుకోవచ్చండి వీటిని. దోశలు అయితే చాలా బాగా వచ్చినాయి కదా. ఈ వీడియో లైక్ చేయకపోయి ఉంటే ఒకసారి లైక్ చేయండి. ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. నా మరిన్ని వీడియోస్ మీరు కనుక చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ఇంట్లో చేసుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే గనక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మా హోటల్లో అయితే ఎవరైనా ఊతప్పం వేయమని అడుగుతారు కదా, దోశల పిండితోటి ఈ విధంగా వేస్తామండి. దోశల పిండితో వేస్తాం కాబట్టి కలర్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి ప్లేన్ ఊతప్ప. ఒక పక్కన బాగా కాల్చుకున్న తర్వాత రెండో పక్కన కూడా ఇలాగ లైట్ గా కాలనిస్తే సరిపోతుంది. ఇలాగా దోశల పిండితో చేసుకునే దానికన్నా నేను ముందుగా చేశాను కదా, ఆ పిండితో చేసుకుంటే గనక చాలా మెత్తగా ఉంటాయండి. ఇవైతే కొంచెం క్రిస్పీగా ఉంటాయి, ఇంకా కొంచెం మందంగా కూడా వస్తాయండి. ఇవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత దీంట్లోకి నేను కొబ్బరి చట్నీ ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొబ్బరి చట్నీకి ముందుగా ఒక కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో మినపగుళ్ళు వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో ముందుగా
ఎండుమిర్చి వేసుకుంటున్నాను. కారానికి సరిపడగా ఎండుమిర్చి వేసుకున్నానండి. ఒక 10 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవి చిన్నగా ఉన్నాయని 10 వేసుకున్నానండి. పెద్దవి అయితే 5, 6 వేసుకుంటే సరిపోతుంది. వీటిని లైట్‌గా కలర్ మారే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి చట్నీ పచ్చిమిర్చితోటైనా చేసుకోవచ్చు. ఎండుమిర్చితోటైనా సరే చేసుకోవచ్చండి. ఎండుమిర్చితో చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. ఒక 5, 6 వెల్లుల్లిపాయలు వేసుకుని వీటిని కూడా లైట్‌గా ఫ్రై అవ్వనిస్తే సరిపోతుంది. లాస్ట్‌లో ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తామనగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని దీన్ని కూడా ఆ వేడి ఆయిల్‌లోనే కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుంటానండి. మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని ఇవన్నీ కూడా మిక్సీ గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ముందుగా దీన్ని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమి వేయకోకుండానండి. చూడండి, వాటర్ ఏమి వేయకోకుండా ఈ విధంగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నాను కదా. తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకుని రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను కదా. పచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ పాలు వేసుకుంటున్నానండి. ఇవి పచ్చి పాలే. పాలు వేయడం వల్ల ఈ కొబ్బరి చట్నీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగానే ఉండాలండి. తినేటప్పుడు మనకి కొబ్బరి అనేది పలుకుల్లాగా తగులుతూ ఉండాలి. అప్పుడే మనకి కొబ్బరి చట్నీ టేస్ట్ బాగుంటుందండి. మరి మెత్త దూదిలాగా మిక్సీ పట్టేసినా కానీ టేస్ట్ అంత బాగోదు. తర్వాత ఈ చట్నీలోకి తాలింపు వేసుకుంటున్నాను. నేను ముందుగా ఎండుమిర్చి ఫ్రై చేశాను కదా, అదే ఆయిల్లో కొద్దిగా తాలింపులు వేసుకున్నానండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను 2 ఎండుమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటాను. మంట ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తాలింపులు ఫ్రై చేసుకోవాలండి. లేదంటే ఒక్కసారి కలర్ మారిపోయి మాడిపోతాయండి ఇవి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుని ఇవన్నీ కూడా కొంచెం కలర్ మారే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి, వేగేంత వరకుని. ఈ శనగపప్పు ఇవి కొంచెం కలర్ మారిందంటే ఫ్రై అయిపోయినట్టేనండి. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయండి. తీసుకుని చట్నీలో వేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి చట్నీ కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దోశలు అయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు కంపల్సరీ మీ ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి.